ఇజ్జత్ సే ఆనే కా ఇజ్జత్ సే జానే కా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఆయన పెర్ఫార్మెన్స్ కరెక్ట్ అయిన కంటెంట్ పడితే గూస్ బంప్స్ రావాల్సిందే. సోషల్ మీడియా అంతా షేక్ అయిపోతుంది. ట్రెండింగ్ లో రామ్ చరణ్ గారు ఉన్నారు. న్యూస్ ఏంటంటే నిఖిల్ నగేష్ భట్ గారితో రామ్ చరణ్ గారు అప్రోచ్ అయినట్టు మీడియా వాళ్ళు తెలుపుతున్నారు. అదే నిజమైతే రామ్ చరణ్ గారికి బాలీవుడ్ లో ఒక లైఫ్ వచ్చినట్టే. రీసెంట్ గా బ్లడ్ వైలెన్స్ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. అందులో మొట్టమొదటి సినిమా కిల్. నిఖిల్ నగేష్ భట్ గారు తీసిన కిల్ మూవీ కోర్ పాయింట్ చాలా చిన్నదే. హీరోయిన్ డేంజర్ లో ఉంది, అంతే చిన్న పాయింటే. కానీ దాన్ని ఎలివేట్ చేసే మూమెంట్స్ అద్భుతం అని చెప్పాలి. ఆ ట్రైన్ లో యాక్షన్ సీన్స్ డిజైనింగ్ అద్భుతమే చెప్పాలంటే. నిఖిల్ నగేష్ భట్ గారు ఎక్కడ తగ్గకంట, ఎక్కడ సినిమాని స్లో కంట, దాన్ని అలా క్యారీ చేసుకుంటూ క్లైమాక్స్ వరకు తీసుకెళ్లడం అంటే సాధారణమైన విషయం కాదు. దాన్ని కరెక్ట్ గా పోర్ట్రే చేశారు, అద్భుతంగా పండింది. కాకపోతే ఏంటంటే కల్కి రన్నింగ్ లో ఉంది, ఎమోషనల్ గా ఎలివేషన్స్ గా ఎక్కడికో వెళ్ళిపోయింది. దాని ముందు ఈ కిల్ నిలబడలేకపోయింది. నిఖిల్ నగేష్ భట్ గారు రామ్ చరణ్ గారితో అప్రోచ్ అయ్యారంటే స్క్రీన్ మీద వస్తుంది మీరు చూడండి. నిఖిల్ నగేష్ భట్ గారు త్రిబుల్ లో రామ్ చరణ్ గారిని చూశారు. రాముడు పాత్రలో రామ్ చరణ్ గారు అద్భుతంగా నటించారు. మీకు విషయం తెలుసా, బాలీవుడ్ లో త్రిబుల్ సక్సెస్ అయ్యింది దానికి కారణాలు వెతికితే చాలా మంది రివ్యూలు మీరు ఎదుగు చూడండి. మీకు సినిమాలో ఏ మూమెంట్ నచ్చిందంటే అన్ని మూమెంట్స్ బాగున్నాయి. ఎన్టీఆర్ పాత్ర బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది చెప్తారు. కానీ ఫైనల్లో మీకు వినబడేది ఒకటే, రామ్ బన్కే ఆతైన రామ్ చరణ్ ఓ బహుత్ అచ్చా లాగా అంటారు. అంటే వాళ్ళకి సీతారామరాజు పాత్ర అంటే తెలీదు, రాముడిగా వచ్చాడని అనుకుని దాన్ని ఎక్కడికో తీసుకెళ్లి గోస్వంశ్ ఇచ్చి రివ్యూ చేశారు. అలాగే ఆడియన్స్ కూడా అదే మాట పలుకుతూ ఉన్నారు. సో నిఖిల్ నగేష్ భట్ గారు రాముడు పాత్రను తీసుకుంటున్నారా లేకపోతే ఏ పాత్ర తీసుకుంటున్నారా అని తెలియదు, కానీ మైథలాజికల్ మూవీ అని అర్థమైపోతుంది, హిస్టరీ సినిమా అని అర్థమైపోతుంది. దానికి ఎలివేషన్స్ ఎమోషన్స్ యాడ్ చేసి రామ్ చరణ్ గారిని కరెక్ట్ గా పోర్ట్రే చేస్తే నా భూతో నా భవిష్యత్తు రామ్ చరణ్ గారికి పడవలసిన సినిమా త్రిబుల్ తర్వాత ఇదే అవుతుందని నా ఉద్దేశం. సుకుమార్ గారితో ఉంది, ఆల్రెడీ ఎంట్రన్స్ సీన్ షూట్ చేశారు అని చెప్పేసి రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో ఎమోషన్స్ గా ఆయన చెప్పడం జరిగింది. కాకపోతే ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది సస్పెన్స్ లో ఉంది. అంతకుముందు బుచ్చిబాబు గారిది రన్నింగ్ లో ఉంది, ఈ ఇయర్ లో రిలీజ్ అవ్వచ్చు. రామ్ చరణ్ గారికి రావాలి, పడాలి, సరైన సినిమాలు పడాలి. ఎందుకంటే ఆయన యాక్టింగ్ కి ఆయనకున్న పెర్ఫార్మెన్స్ కి సరైన సినిమా పడడం లేదు. అసలు డైరెక్టర్ రామ్ చరణ్ గారిని వాడుకోవడం తెలియట్లేదు. పాపం ఆయన శంకర్ గారు ఏదో తీస్తారు, కోర్ పాయింట్ తో ముందుకు వచ్చేస్తారు, దుమ్ము దులిపేస్తారు అనుకుంటే ఆయన అదే సాంబార్ సినిమా తీసి వదిలేశారు. మరి రామ్ చరణ్ గారితో నగేష్ భట్ తో సినిమా పడితే ఎలా ఉంటదంటే ఊహించుకోలేము, భయం ఉంటది. ఆది పురుషు ప్రభావం ఇంకా మనలోంచి పోనేలేదు, ఆ భయం ఉంటది. కానీ అన్ని సినిమాలు ఆది పురుషు అవ్వు, అన్ని సినిమాలు పుష్పాలు అవుతాయి. కొన్ని ఫ్లాప్లు అవుతాయి, కొన్ని హిట్లు అవుతాయి, కొన్ని బ్లాక్ బస్టర్స్ అవుతాయి, కొన్ని ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఏ సినిమా ఎలా సక్సెస్ అవుతుందని ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. కానీ మనం ఎంచుకునే స్టోరీ మటుకు కరెక్ట్ గా ఉండి, కంటెంట్ కరెక్ట్ గా ఉండి, పర్ఫార్మెన్స్ స్వాగ్ కరెక్ట్ గా ఉంటే దాన్ని ఎవరో మార్చలేరు, ఎవరో ఆపలేరు. మరి ఇది ఎక్కడికైనా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎందుకు నచ్చిందో కామెంట్ చేయండి, ఎందుకు నచ్చలేదో కామెంట్ ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.